ఈ అమ్మాయి వస్తుందా అని అడగండి. వస్తావా? నేను ఇప్పుడు వెళ్ళను మేడం ఆయనతోని. ఆయన నాది పుస్తవి తీసుకొని 3 నెలలకి రెంట్ కట్టేసుకుండు. ఇంకేందంటే ఆయన ఫుల్ అనుమానం మేడం. ఓన్తో కాపురం చేసినావు, ఓడున్నాడు, ఓన్తో ఎందుకు సంపాదించిన. మీరు అమ్మగారు చెప్పిందని మీరు వెళ్ళట్లేదు కాపురానికి అంటున్నాడు అతను. మీ అమ్మగారు చెప్పిందని మీరు వెళ్ళట్లేదా? మీకు నచ్చక వెళ్ళట్లేదు అతనితో? నేను నచ్చకనే వెళ్తాను మేడం ఆయన దానికి, ఆయన మాటలకి. దానికి సమాధానం ఏంటి చెప్పండి. వస్తాను నువ్వు ఆ రోజు ఇంటికి వస్తే. నేను ఈయన వచ్చాడు మేడం ఫుల్ తాగి. ఈయనతో పాటు నేను పిల్లకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందని నేను అట్లనే మా అమ్మల ఇంటికి తీసుకెళ్తా అంటే సరే అన్నా మేడం. మా అత్తతో మా ఆడబిడ్డతో మాట్లాడి చేసి ఇట్లా జీతలు కేసిండే కదా మాట్లాడి చేసి వస్తా అని చెప్పిన మేడం నేను. సరే ఓకే. సో మీకు ఎప్పుడు కూడా అతనితో వెళ్ళడం ఇష్టం లేదు? లేదు మేడం. మిమ్మల్ని ఎప్పుడు అతను సరిగ్గా చూడలే మేడం ఆయన. సో అమ్మాయి చాలా క్లారిటీగా చెప్తుంది. అలాగే ఇప్పుడు ఇలా తాగి తందనాలు ఆడే వాళ్ళతో ఎవరు ఉండాలనుకుంటారా? మీరైతే ఉంటారా? ఉండం మేడం. అట్లా మేము ఆమెదికే సపోర్ట్ చేస్తాం మేడం. ఆమె వీడిని తిడతాము, కొడతాం, అడగండి అమ్మాయి. తిడతారు, కొడతారమ్మా. తిట్టి కొట్టినంత మాత్రం అతను మార్పు రావాలి కదా. అతనిలో మార్పు రాకుండా మీరు అమ్మాయి రావాలని ఎట్లా అడుగుతారు? ఒకసారి మా అత్త ఎందుకు కొట్టారు మేడం ఆయన చెంపకాయ. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మీ కొడుకు కాబట్టి మీరు పెట్టుకుంటున్నారు మీ కడుపులో. ఆవిడ కూతురు కాబట్టి ఆవిడ పెట్టుకుంటుంది కడుపులో. ఆవిడకి అవసరం ఏంటి తీసుకెళ్లి కూతురు ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం? ఆవిడ కాస్త నోరేసుకొని గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా. మీ కూతురు అలా ఉంది, మీ కూతురికి తాగుబోతాడు ఇంట్లో హింసిస్తున్నాడంటే మీరు వెళ్ళి అక్కడ ఉంచుతారా మీ కూతుర్ని? మరి అందుకని మీరు ఆవిడని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. మీరు పట్టారని అనడంలా చెప్తున్నా. ఇప్పుడు మీతో రాగానే అంటున్నాడు కదా, ఆ అమ్మాయికి ఏంటో తెలుసు, మీకేంటో తెలుసు జరుగుతుంది. అతను పనికిరానితనం చేసేసి పిచ్చి పనులంతా అతను చేస్తున్నాడు. అతను తాగేసి ఏమి ఇష్టం వచ్చినట్టు పెళ్ళాన్ని అనుమానించి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి సంపాదించకుండా, ఇంట్లో మగోడు అన్నాడు సంపాదించాలి. రూపాయి సంపాదించిన 2 రూపాయలు సంపాదించిన పొద్దున్న వెళ్ళాలి, కష్టపడాలి, ఎంతో కొంత సంపాదించాలి, తీసుకొచ్చి పెళ్ళాన్ని చూసుకోవాలి. పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేసి రోడ్డుని బట్టి తిరిగి తాగితే ఏ పెళ్ళం ఉండదు మేడం. ఇక్కడ జరుగుతున్నది అదే. ఇప్పుడు ఆ అమ్మాయిని ఉండమని చెప్పడానికి నాకైతే ఏ అవకాశం కనబట్టలే. ఇక్కడ ఏమి అసలు డిస్ప్యూటే లేదు. ఏమన్నా ఉందా? సో ఇక్కడ మనం ఏం చేయగలం అనేది నేను చెప్పే ముందు ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ గారు, లాయర్ గారు వస్తారు. వాళ్ళిద్దరిని పిలుస్తాను. వాళ్ళు ఏం చెప్తారు వినండి. విన్న తర్వాత దీన్ని ఎలా పరిష్కరిద్దామని చూద్దాం.